హాయ్ అండి. ఈరోజు ఒక స్నాక్ ఐటెం చూపించాలనుకుంటున్నాను. అదే పనసగింజల ఫ్రై. సో దానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పనసగింజలు, ఆనియన్స్, కొబ్బరి తురుము అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ పోపు దినుసులు. సో ఇప్పుడు పనసగింజలు మనం బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఒక కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 3-4 విజిల్స్ దాకా పెట్టేసి నేను బాయిల్ చేసేసుకున్నా. అండ్ పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గిచ్చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇక్కడే బాగా మగ్గిన తర్వాత మనకు కావాల్సిన మసాలాలు కొంచెం పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కారం. సో ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను, బట్ కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సో అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది వెరీ హెల్తీ స్నాక్. పిల్లలు కూడా స్నాక్ ఐటెంలో పెట్టించేయచ్చు. అండ్ రైస్ ఐటెంలోకి అండ్ డైరెక్ట్ స్నాక్ ఐటెంగా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం కారం పొడి వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసా. ఒక 2-3 సెకండ్స్ బాగా కలిపేసుకొని నెక్స్ట్ పనసగింజలు యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంతో. సో ఇప్పుడు పనసగింజలు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాగా మిక్స్ చేసేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా చూసుకొని సో అంతా మిక్స్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను కొబ్బరి తురుము, ఇది ఆప్షనల్ యాక్చువల్లీ, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ నేనైతే కొబ్బరి తురుము యాడ్ చేసేస్తున్నాను. కొబ్బరి తురుము వేసాక బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి స్నాక్ ఐటెం. చాలా త్వరగా అయిపోయే స్నాక్ ఐటెం. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు చూసుకోండి ఇక్కడే. అండ్ ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తినేయడమే. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఎమ్మీగా ఉంటుంది అసలు. పిల్లలు బాగా ఇష్టపడతారు. అండ్ పెద్దలు కూడా తినేయచ్చు. డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి తెలియకపోవచ్చు. నేను కూడా రీసెంట్గానే చూశాను, ట్రై చేశాను. 2-3 టైమ్స్ చేశాక అప్పుడు వీడియో చేయాలనిపించి చేస్తున్నాను, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి. సో ఇక్కడ ఒక 2-3 సెకండ్స్ బాగా మగ్గిచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేయడమే. చూసారు కదండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. అండ్ కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇదే అండి.